హాయ్ అండి అందరికీ. సో ఇప్పుడు మనం మోడర్న్ పీరియాడిక్ టేబుల్లో ఉన్నాం కదా. సో మోడర్న్ పీరియాడిక్ టేబుల్లో మీకు ఆల్రెడీ షెల్ సబ్ షెల్ కాన్ఫిగరేషన్ కోసం చెప్పేశాను కదా. సో ఇందులో ఏంటంటే సపోజ్ మనకి ఇంతవరకు మనకు ఓకే అండి, 2p వరకు మనకి ఓకే, ఇంతవరకు మీకు అర్థమై ఉంటుంది. సో మనకి నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ సోడియంతో ఒక ఎగ్జాంపుల్ చూద్దామండి. నెక్స్ట్ అంటే అక్కడ మనకి చేంజ్ అవుతుంది కదా. సో 3 years ఒక ఎగ్జాంపుల్ చూసి నెక్స్ట్ క్లాస్ కంటిన్యూ చేస్తాను. సో సోడియం మనకి అటామిక్ నెంబర్ ఎంత అండి? మనకి సోడియంకి మనకి 11 కదండి. సోడియంకి 11 అంటే మనకి ఎందులోకి వెళ్ళాలండి? షెల్ కాన్ఫిగరేషన్ చూద్దాం. KLMN కదా మనకి షెల్ కాన్ఫిగరేషన్. సబ్ షెల్ అయితే SPDF. సో ఇక్కడ మనకి కేలోకి మనకి ఎంత అండి కెపాసిటీ? 2 electrons కెపాసిటీ కట్టి 2నే వెళ్తాయి. ఎల్లోకి మీకు మ్యాక్సిమం కెపాసిటీ ఎంత అండి? 8 electrons కట్టి 8 వెళ్తాయి. సో 2 + 8 ఎంత? 10 కంప్లీట్ అయిపోయి ఇంకా మనకి 1 కావాలి. ఆ 1 electron ఇందులోకి వెళ్తుంది, M అనే షెల్లోకి వెళ్తుంది కదండి. సో 281 కదా మనకి ఇక్కడ షెల్ కాన్ఫిగరేషన్ 281 కదండి. KLM 281 ఇది వచ్చింది. సో సబ్షెల్ కాన్ఫిగరేషన్ ఏమొస్తుంది? ఇక్కడ 2 అంటే మనకి దాని సబ్షెల్ ఏమవుతుందండి? ఓన్లీ అక్కడ 2 electrons కట్ట అది ఎస్లోకి వెళ్తుంది కదా. మనకి ఎల్లోకి ఎందులోకి వెళ్తుందండి? ఎల్లోకి మీకు 2 అంటే ఎస్లోకి మీకు వెళ్తుంది. ఎస్లోకి ఎన్ని వెళ్తాయి? మీకు 2 వెళ్తాయి. అండ్ నెక్స్ట్ 2 వెళ్ళిపోయాక ఎందులోకి వెళ్ళాలండి? మనకి రిమైనింగ్ 6 పీలోకి కదా. పీలోకి మీకు మ్యాక్సిమం కెపాసిటీ 6 కాబట్టి పీలోకి వెళ్ళిపోతాయి రిమైనింగ్ 6. సో ఇక్కడ మీకు సెకండ్ షెల్లో మీకు SP 2 వస్తాయి. అండ్ థర్డ్ దీంట్లో మీకు ఎన్ని వస్తాయండి? ఒకటే ఉంది కట్ట. ఒకటి ఎందులోకి వెళ్తుంది? ఎస్లోకి మీకు 2 electrons కెపాసిటీ కట్టి ఎస్లోకి కదండి వెళ్తుంది. సో ఇప్పుడు మనకి సబ్షెల్ ఏమవుతుంది? ఇక్కడ మనకి ఇది ఫస్ట్, ఇది సెకండ్, థర్డ్. ఫస్ట్ కాబట్టి ఇక్కడ మనకి ఎంత వస్తుంది? 1. ఎన్నో సబ్షెల్ అది? S సబ్షెల్. ఎన్ని ఎలక్ట్రాన్స్? 2. సో ఇక్కడ మనకి 1s2 వచ్చింది. అండ్ సెకండ్ దాంట్లో మనకి SP వచ్చాయి. సో సెకండ్ కట్టి 2s 2p అని రాసుకుంటాం కదండి. సో ఎస్లోకి 2 వెళ్తాయి, పీలోకి రిమైనింగ్ 6 వెళ్ళిపోతాయి. అయిపోయింది కదా. 2s2 2p6. అండ్ ఇదేంటి? ఇది మనకి M అనేది మనకి థర్డ్ షెల్ కట్టి 3తో స్టార్ట్ అవుతుంది. అది ఎన్నో సబ్షెల్ అండి? S కట్టి ఎన్ని ఎలక్ట్రాన్స్ అక్కడ? 1 వెళ్తుంది కట్టి 1. సో 1s2 2s2 2p6 3s1 అండి. ఇలా మనం ఒక్కొక్కటి కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఇది మీకు ఇక్కడ S అంటే థర్డ్తో ఒకటి స్టార్ట్ అయింది కదా అని చెప్పి ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. ఇలా మీరు కంప్లీట్ చేసుకుంటూ వెళ్తారు. సో నెక్స్ట్ క్లాస్ మనం కంటిన్యూ చేద్దామండి. హౌ టు డ్రా మోడర్న్ పీరియాడిక్ టేబుల్. సో మోడర్న్ పీరియాడిక్ టేబుల్ మనం ఎలా డ్రా చేయాలి ఈజీగా చెప్తా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏంటి? SPDF అని ఉన్నాయి కదండి. ఈ SPDF కోసం చూద్దాం. మీకు Sలో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయండి? మ్యాక్సిమం కెపాసిటీ 2 electrons అని చెప్పాను కదా. Sలో మనకి మ్యాక్సిమం 2 electrons కాబట్టి మీకు S ఇన్సైడ్ మీకు 2 columns ఉంటాయండి. కాలమ్స్ని మనం ఏమంటామని చెప్పాం? గ్రూప్స్ అని నేర్చుకున్నాం కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గ్రూప్స్ గురించి చూద్దాం, నెక్స్ట్ పీరియడ్స్ కోసం చూద్దాం. సో Sలో మీకు 2 electrons కెపాసిటీ కాబట్టి మీకు అందులో ఎన్ని గ్రూప్స్ ఉంటాయంటే మీకు 2 గ్రూప్స్ ఉంటాయండి. ఓకేనా? 2 columns కాబట్టి మీకు అక్కడ 2 గ్రూప్స్ ఉంటాయి. నెక్స్ట్ మనకి పీలో చూసుకుంటే పీలో మనకి మ్యాక్సిమం 6 electrons కాబట్టి కెపాసిటీ అందులో ఎన్ని కాలమ్స్ ఉంటాయి అంటే కాలమ్సే కదండి మన గ్రూప్స్ 6 columns ఉంటాయి అనమాట. సో డీలో మీకు ఎన్నండి? 10 electrons కదండి. మ్యాక్సిమం D అనే సబ్షెల్లో మీకు 10 electrons కాబట్టి 10 columns ఉంటాయి కాబట్టి మనకు అవి 10 groups అనమాట. ఓకేనా? నెక్స్ట్ మనకి Fలోకి వచ్చేసరికి 14 కట్టి 14 columns పెడతామండి. సో 14 groups ఉంటాయండి. ఇలా మీకు S అని, P అని, D అని, F అని సపోజ్ మీకు ఒకటి డ్రా చేసి చూపిస్తా చూడండి. జస్ట్ సెకండ్. చూడండి మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కిందన కూడా ఇంకోటి ఉంటుందండి. ఇక్కడ నాకు డ్రా చేయడానికి సరిగ్గా అవ్వలేదు. సో ఇటు సైడ్ దాన్ని మనం ఏమంటామంటే లెఫ్ట్ ఎక్స్ట్రీమ్ ఉంది కదా, ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ సైడ్ ఉండేదాన్ని మనం S బ్లాక్ అని అంటాము. అండ్ మనకి రైట్ ఎక్స్ట్రీమ్ రైట్ ఉంది కదండి, దాన్ని మనం P బ్లాక్ అని అంటాము. నెక్స్ట్ ఇదంతా చూడండి ఇక్కడతో ఇలా జస్ట్ ఒక స్క్వేర్ టైప్లో ఇలా పెట్టుకుంటాం. సారీ ఇది తీసేసండి. సో ఇలా పెట్టుకున్నాం కదండి. దీన్ని ఏమంటాం మనం D బ్లాక్ అని అంటాము. అండ్ ఈ చివరిది ఏంటంటే మనకి ఒకటి సెపరేట్గా ఉంది కదండి, దాన్ని F అని అంటాము. ఓకేనా? అర్థమైందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎలా డ్రా చేసుకుంటామంటే ఓకేనండి. సో ఇటు సైడ్ మనకి దీన్ని కూడా ఇలా జస్ట్ పెట్టుకోండి. ఈ ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ సైడ్ ఉండేదాన్ని మనం ఏమంటామంటే S బ్లాక్ అని అంటాము. ఎక్స్ట్రీమ్ రైట్ సైడ్ ఏమంటామంటే మనం P బ్లాక్ అని అంటాము. ఈ మిడిల్లో ఉన్నది ఏంటంటే మనకి D అండి. అండ్ సెపరేట్గా ఉన్నది ఏంటంటే మనకి F అనమాట. సో ఇందులో ఎన్ని మీకు గ్రూప్స్ ఉంటాయని చెప్పి మీకు ఆల్రెడీ చెప్పలే. Sలో మీకు ఎలక్ట్రాన్స్ కెపాసిటీ ఎంతండి? S సబ్షెల్లో మీకు ఎలక్ట్రాన్స్ కెపాసిటీ 2 కాబట్టి దీన్ని 2 columnsగా సెపరేట్ చేసుకున్నారండి. అర్థమైందా? సో ఇది ఫస్ట్ గ్రూప్ అనమాట, ఇది సెకండ్ గ్రూప్ అండి. ఓకేనా? ఇది ఫస్ట్ గ్రూప్, ఇది సెకండ్ గ్రూప్. సో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయో కెపాసిటీ బట్టి మనకి ఇక్కడ డివైడ్ చేశారు. అండ్ మీకు పీలో చూసుకుంటే మీకు ఎన్ని ఎలక్ట్రాన్స్ అండి? మ్యాక్సిమం కెపాసిటీ 6 కాబట్టి మీకు అందులో 6 columns చేశారనమాట. 1 2 3 4 5 6 కదా. సో ఈ 6 అనేవి ఇవి అంటే మనం నెంబరింగ్ తర్వాత ఇచ్చుకుందాం. ఇది మనకి ఇది 1 ఇది 2 అండి.
నెక్స్ట్ ఇంకా డీలోకి వచ్చేసరికి మనకి నెక్స్ట్ డీ కూడా చూడాలి కదండి. నెక్స్ట్ ఇక్కడ ఎస్ తర్వాత ఇక్కడ దీని కంటిన్యూస్ డీ ఉంది కాబట్టి సో డీకి నెంబర్కి ఇచ్చాక పీకి ఇద్దాం. సో డీలో మనకి ఎన్ని ఎలక్ట్రాన్స్ మ్యాక్సిమం కెపాసిటీ అని చెప్పారు 10 ఎలక్ట్రాన్స్ కాబట్టి 10 కాలమ్స్ ఉంటాయండి. ఓకేనా 1 2 3 4 5 6 7 8 9 10 కదా. ఇలా మనకి 10 అయిపోయి 10 కాబట్టి ఇక్కడ మీకు నెంబరింగ్ ఎంత వస్తుందండి 3 to ఇక్కడ మీకు ఎంత వస్తుందంటే 3 to 12 వస్తుందండి. మీరు కౌంట్ చేసుకోండి. ఓకేనా సో 3 to 12 వస్తుంది ఇక్కడ మనకి. ఇది 12 కాబట్టి ఇక్కడ పీ మనకి ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది 30 నుండి స్టార్ట్ అవుతుందండి. 30 into మీకు ఎండ్ ఎక్కడ అవుతుందంటే 18 వరకు అవుతుందండి. ఓకేనా మనకి ఇక్కడ 18తో ఎండ్ అవుతుంది పీ అనేది. నెక్స్ట్ మీకు కిందన ఎఫ్ అనేది ఉంది కదా. ఎఫ్ అనేది ఏంటంటే మనకు అదో సెపరేట్ అండి. సో ఎఫ్లో మనకి ఎన్ని 14 ఎలక్ట్రాన్స్ కెపాసిటీ కాబట్టి దాంట్లో మీకు 14 కాలమ్స్ ఉంటాయి. మీరు అవి డ్రా చేసుకోండి 14 కాలమ్స్ కదా. అయితే మనకి గ్రూప్స్ అన్నీ మనకు టోటల్గా ఏంటంటే పైననేమో మనం తీసుకుంటామండి, ఎఫ్ని మనం తీసుకోము. సో టోటల్గా మనకి ఎస్కి ఇక్కడ ఎన్ని ఉన్నాయి 2 ఉన్నాయి కదా. ఎస్లో మీకు 2 ఉన్నాయి. అండ్ మీకు పీలో ఎన్ని ఉన్నాయండి 6 కాలమ్స్ అంటే 6 గ్రూప్స్ కదా. డీలో ఎన్ని ఉన్నాయి మనకి 10 కాలమ్స్ అంటే 10 గ్రూప్స్ కదా. సో 6 + 2 8 8 + 10 10 18 మనం 18నే మనం తీసుకుంటాం. సో ఇవి మనకి 18 గ్రూప్స్ అండి. అర్థమైందండి. మనకి ఇవి ఎలక్ట్రాన్స్ బట్టి తీసుకున్నాం. మీకు ఎస్ ఆప్షన్లో మీకు ఎలక్ట్రాన్స్ కెపాసిటీ 2 కాబట్టి 2 కాలమ్స్ని తీసుకున్నామండి. దాన్ని గ్రూప్ 1 అన్నాం, గ్రూప్ 2 అన్నాం. నెక్స్ట్ పీ తీసుకున్నాం. పీలో మీకు కెపాసిటీ 6 ఎలక్ట్రాన్స్ కాబట్టి 6 కాలమ్స్ పెట్టుకున్నాం. అండ్ మధ్యలో మనకి డీ ఉంది కాబట్టి డీకి నెంబరింగ్ ఇచ్చాక పీకి ఇస్తున్నాం. సో డీలో మీకు ఏంటి మ్యాక్సిమం కెపాసిటీ మనకి 10 ఎలక్ట్రాన్స్ కాబట్టి 10 కాలమ్స్ పెట్టుకున్నాం. అవి 10 గ్రూప్స్ అనమాట. సో నెంబరింగ్ అక్కడ 3 to 12 వస్తుంది డీకి, మీరు కౌంట్ చేసుకోండి. అండ్ ఇక్కడ మీకు పీకి కంటిన్యూస్ 13 to 18 వస్తుంది. సో ఓవరాల్గా మనకి ఎన్ని గ్రూప్స్ అంటే ఎస్పీడీనే కౌంట్ చేస్తామండి. ఎస్పీడీ మనకి ఏంటంటే అవి టోటల్గా 18 గ్రూప్స్ అండి. ఇవి గ్రూప్స్ గురించి. అండ్ పీరియడ్స్ అనేవి ఏంటంటే మనకి సేమ్ ఇలానే ఒకసారి డ్రా చేసుకున్న పీరియడ్స్ కోసం కూడా చెప్పేస్తా చూడండి. సో పీరియడ్స్కి వచ్చేసరికి సేమ్ ఇలానే డ్రా చేసుకున్నాం. ఇప్పుడు పీరియడ్స్కి వచ్చేసరికి ఏంటంటే చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ ఇలా ఒకటి డ్రా చేసి పెడుతున్నా. సో పీరియడ్స్లో ఏంటంటే మనకి పైన మనకి టోటల్గా 3 పీరియడ్స్ ఉంటాయండి. కిందన మనకి 4 పీరియడ్స్ ఉంటాయి. ఓవరాల్గా మనకి ఎన్ని పీరియడ్స్ అంటే 7 పీరియడ్స్ అండి. ఓకేనా టోటల్గా మీకు 7 పీరియడ్స్ ఉంటాయి. పీరియడ్స్ అంటే మనకి ఏంటంటే హారిజాంటల్ అండి. హారిజాంటల్ రోజున మనం పీరియడ్స్ అంటాం. వెర్టికల్గా ఉండే కాలమ్స్ని మనం గ్రూప్స్ అంటాం. గ్రూప్స్ అయిపోయి ఇప్పుడు పీరియడ్స్కి వచ్చేసరికి పైన మీకు ఇలా మిడిల్లో పెట్టుకుంటే ఈ పైన మనకి 3 ఉంటాయి, కింద మనకి 4 ఉంటాయి. సో ఈ పైన 3లో కూడా మీకు ఒకటి ఇక్కడ సెపరేట్గా ఉంటుందండి. ఇది 1 అనమాట. నెక్స్ట్ ఇది ఫస్ట్ పీరియడ్ అనమాట. అండ్ ఇది సెకండ్, ఇది థర్డ్, 4 5 6 7 అండి. ఇలా మనకి హారిజాంటల్గా 4 5 6 7. ఓకేనా ఇవి మనకి పీరియడ్స్ అండి. అర్థమైందండి. సో ఇది మనకి చూడండి పీరియడ్స్కి మనం ఎలా డ్రా చేసుకున్నామండి. సేమ్ ఇందాకలానే డ్రా చేసుకున్నాం. పీరియడ్స్కి ఇలా పెట్టుకున్నాం కదా. ఎఫ్ది విడిచిపెట్టేస్తున్నానండి. సో పీరియడ్స్లో ఇలా జస్ట్ డ్రా చేసుకుంటే ఈ పైన మనకి 3 ఉంటాయి, కింద మనకి 4 అనమాట. టోటల్గా మనకి 7 పీరియడ్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ మీకు సెపరేట్గా ఇక్కడొకటి సెపరేట్గా ఉంటాయండి. అవి దేనికోసం విడిచిపెట్టేశారంటే హైడ్రోజన్కి హీలియం కోసం విడిచిపెట్టేశారండి. ఓకేనా ఈ చివరి ఇది ఏంటంటే ఇది హైడ్రోజన్. ఎందుకంటే హైడ్రోజన్ యొక్క ప్లేస్ మనకి ఇప్పటికీ సరిగ్గా తెలియదు. వాటిని అక్కడ సెపరేట్గా పెట్టాం. సో అక్కడ అది 1 అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ ఇది ఫస్ట్ పీరియడ్ అనమాట. ఇక్కడ ఉండేది ఇది సెకండ్ పీరియడ్, ఇది థర్డ్ పీరియడ్, అండ్ ఇది 4, ఇది 5 6 7 అండి. ఇలా మనకి 7 పీరియడ్స్గా మనకి ఇక్కడ వాళ్ళు డివైడ్ చేశారు. టోటల్గా గ్రూప్స్ అనేవి 8 అనమాట. పీరియడ్స్ అనేవి మనకి 7. ఓకేనా అండి. సపోజ్ చూడండి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు దీన్ని బట్టి ఎలా అంటే సపోజ్ సోడియంలో మీకు చివరి ఎలక్ట్రాన్ యొక్క మనం ఆల్రెడీ చూసాం కదా. సోడియంకి మనకి 1s2 2s2 2p6 3s1 అని చెప్పి మనం ఇప్పుడే చూసాం కదా. సో మీకు వ్యాలెన్సీ మీకు అవుటర్ మోస్ట్ షెల్లో మీకు ఎంత ఉంటుందండి 3s1 కదా. దాని కాన్ఫిగరేషన్ చివరిలో ఉంది. మనకి 3s1 కదండి సబ్షెల్ కాన్ఫిగరేషన్. సో ఇది మనకి సోడియం యొక్క అడ్రస్ అనమాట. మనకి కాన్ఫిగరేషన్లో మనకి చిన్న ఉండేది సబ్షెల్ కాన్ఫిగరేషన్లో మనకి చివరి ఉంటుంది కదా. అది ఎలిమెంట్ యొక్క మీకు హౌస్ అనమాట. ఇప్పుడు సోడియం అనుకోండి చివరిలో మీకు ఏమొస్తుంది 1s2 2s2 2p6 3s1 చివరిలో వస్తుంది కదా. ఆ 3s1 అనేది మీకు ఏంటంటే సోడియం యొక్క అడ్రస్ అనమాట. అంటే దాని నేమ్ మీకు ఎలా చెప్తామంటే ఇప్పుడు అంటే అది ఎక్కడుంది దాని అడ్రస్ ఎలా అంటే చూడండి 3s1 అంటే మీకు అయితే 3 అనేది ఏం చెప్తుందంటే పీరియడ్ చెప్తుందండి. అంటే థర్డ్ పీరియడ్ ఎక్కడ ఉంది ఇక్కడే కదా ఉంది. థర్డ్ పీరియడ్ ఇక్కడ ఉంది. అండ్ ఇది మనకి ఎందులోకి వెళ్తుంది ఎస్ అని ఉంది కాబట్టి ఎస్ బ్లాక్లోకి వెళ్తుంది. పైన 1 ఉంది కదండి. ఆ 1 అనేది ఎలా అంటే మీకు ఆల్రెడీ తెలుసు గ్రూప్స్లో మళ్ళీ మీకు ఇక్కడ 2 కాలమ్స్ ఉంటాయని చెప్పి కదా. సో 1 పైన అంటే ఎస్ పైన మీకు 1 ఉంటే ఫస్ట్ గ్రూప్లోకి వెళ్తాయండి. ఎస్ పైన మీకు సపోజ్ ఇక్కడ 3s2 అని ఉందనుకోండి, ఇక్కడ సెకండ్ గ్రూప్లోకి వస్తుంది అనమాట. అది దాని తాలూకా అడ్రస్. చూడండి దాని తాలూకా అడ్రస్ ఎలా చెప్తున్నాను. సపోజ్ మీకు 3s1 అనే కాన్ఫిగరేషన్ ఉంది చివరిలో అనుకున్నప్పుడు దాని ఇల్లు ఎక్కడ అంటే 3 అంటే ఏంటంటే మనకి థర్డ్ పీరియడ్ అండి. థర్డ్ పీరియడ్ మనకి ఎక్కడ ఉంది ఇక్కడే కదా ఉంది. సపోజ్ ఎస్ అంటే ఏంటి మనకి ఎస్
బ్లాక్ అనేది మనకి ఇక్కడే కదా ఉంది, ఇటు సైడే. అండ్ 1 ఎలక్ట్రాన్ అంటే మీకు ఫస్ట్ గ్రూప్లోకి వెళ్తుంది అనమాట. మీకు ఆల్రెడీ గ్రూప్స్ కోసం చెప్పాను కదా ఎలా మనం డయాగ్రామ్ వేసామో. సో ఫస్ట్ గ్రూప్లోకి వెళ్తుంది కాబట్టి ఇక్కడ దాని యొక్క హౌస్ అనమాట. అలా కాకుండా 3s2 అని వచ్చింది అనుకోండి. 3s2 అంటే మనకి ఏంటి, 3 అనేది థర్డ్ పీరియడ్. ఓకే, థర్డ్ పీరియడ్ ఉంది ఇక్కడే మనకి. థర్డ్ పీరియడ్లో మనకి ఎస్ బ్లాక్ ఉంది. ఎస్ అంటే మనకి ఇటు సైడే, ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ సైడ్. ఓకే, అండ్ 2 ఎలక్ట్రాన్స్ అన్నాడు కాబట్టి ఫస్ట్ గ్రూప్లోకి వెళ్ళకూడదు, అది ఇక్కడికి వెళ్తుంది. సో అప్పుడు దాని హౌస్ అనమాట ఇది అవుతుందండి. ఇలా మనం ఒక్కొక్క ఎలిమెంట్ని మనం అక్కడ మనం పెట్టొచ్చు. సపోజ్ ఇంకొకటి తీసుకుందాం, ఫ్లోరిన్ తీసుకున్నామండి. ఫ్లోరిన్కి మీకు చివరిలో ఏమొస్తుంది చూడండి. ఫ్లోరిన్కి మనకి చివరిలో మీకు ఎంత వస్తుందంటే 1s2 2s2 2p5 అండి. ఫ్లోరిన్కి అయితే మీకు ఎంత అంటే 2p5 అండి. సో 2p5 అంటే మనం ఎలా పెడతాం దాన్ని, సేమ్ ఇలానే పెడతాము. ఇలా డ్రా చేస్తాం. మీరు మళ్ళీ డ్రా చేసుకోండి, మీరు ఓన్గా మీరు ట్రై చేయండి, మీకు వస్తుంది. ఇక్కడ మనకి పీరియడ్స్ ప్రకారం మనకి ఎక్కడ వస్తుందండి చూడండి. మీకు ఈ స్లైడ్లో చూపిస్తాను డైరెక్ట్గా చూడండి. సపోజ్ ఇక్కడ ఫ్లోరిన్ది తీసుకున్నాం అనుకోండి. ఫ్లోరిన్ది మనకి ఎంత అని చెప్పాను చివరిలో మీకు. ఫ్లోరిన్ది మీకు చివరిలో ఎంత వస్తుందంటే 2p5 వస్తుందండి. 2p5 అంటే 2 అంటే ఏంటి, మనకి సెకండ్ పీరియడ్ కదండి. సో సెకండ్ పీరియడ్ ఎక్కడ ఉంది, ఇక్కడే కదండి ఉంది. సెకండ్ పీరియడ్ మనకి ఇక్కడే ఉంది. బట్ పీ బ్లాక్ అంటున్నాడు. పీ అంటే ఎక్కడ ఉంటుందండి, మనకి ఎక్స్ట్రీమ్ రైట్ కదండి. సో ఎక్స్ట్రీమ్ రైట్లో మనకి సెకండ్ పీరియడ్ తీసుకోవాలి. సెకండ్ పీరియడ్ అంటే ఏమొస్తుందండి, ఇది మనకి ఫస్ట్ పీరియడ్ చూడండి. ఇది కదండి మనకి ఫస్ట్ పీరియడ్ ఇది, అండ్ సెకండ్ పీరియడ్ ఇది, థర్డ్ పీరియడ్ ఇది కదా. ఫస్ట్ పైన మనకి 3 పీరియడ్స్ ఉంటాయి కదా. సో సెకండ్ అంటే మనకి ఇక్కడ ఏంటి 2p5. ఫ్లోరిన్లో మీకు చివరిది 2p5 కట్టి మీకు ఎలక్ట్రాన్స్ సబ్షెల్ కాన్ఫిగరేషన్. ఇక్కడ 2 అనేది ఏంటి మనకి పీరియడ్ని చెప్తుంది. సో పీ బ్లాక్ కాబట్టి మనం ఇటు సైడ్ చూసుకుంటాం కదండి. పీ అంటే మనకి ఇటు సైడ్. ఓకే, 2 గ్రూప్ సెకండ్ గ్రూప్ కాబట్టి ఇది ఫస్ట్ గ్రూప్, ఇది సెకండ్ గ్రూప్. అంటే మీకు ఇక్కడ ఇందులో వస్తుంది కదండి, మనకి ఈ రోలో వస్తుంది. అండ్ 5 అన్నాడు కాబట్టి అది ఎక్కడికి వెళ్తుందండి మీకు, 5 అనేది కాలం బట్టి వెళ్తుంది. అంటే గ్రూప్ 5 అని అక్కడ అర్థం మీకు. అంటే గ్రూప్ 5 అంటే ఇటు నుండి కౌంట్ చేయకండి, నేను ఇక్కడ చెప్తున్నాను. ఇందులో మీకు 5 అంటే 5th కాలంలోకి వెళ్తుంది అనమాట. 1 2 3 4 5th కాలం అంటే ఇక్కడే కదా. సో ఫ్లోరిన్ యొక్క అడ్రస్ ఇదనమాట. అలా అక్కడ ఎలిమెంట్స్ని వాళ్ళు పెట్టారండి. అర్థమైందా, ఇప్పుడు చెప్పింది అర్థమైంది కదండి. ఫ్లోరిన్కి మీకు సపోజ్ ఏంటి సబ్షెల్ కాన్ఫిగరేషన్ 2p5 కదండి. ఎండింగ్లో 2 అనేది మనకి ఫస్ట్ పీరియడ్ని చెప్తుందండి. పీ అనేది మనకి అది ఏ బ్లాక్ అనేది చెప్తుంది. 5 అనేది అది ఏ కాలంలోకి వెళ్ళాలని చెప్తుందండి. సో 2 అంటే ఇక్కడ సెకండ్ గ్రూప్ కదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పీ అని ఉంది. పీ అంటే మీకు ఎక్స్ట్రీమ్ రైట్ సైడ్ కదా ఉంటుంది. ఎక్స్ట్రీమ్ రైట్ సైడ్ అంటే ఇదే కదా, ఇందులో ఉంటుంది. పీ బ్లాక్ అన్నారు. ఓకే, సరిపోయింది. సెకండ్ గ్రూప్ అన్నారు. ఇది ఫస్ట్ గ్రూప్, ఇది సెకండ్ గ్రూప్. సో సెకండ్ గ్రూప్ కాబట్టి మనకి ఈ రోలో ఉంటుంది. అండ్ పవర్లో మీకు 5 ఉందంటే 5th కాలంలోకి వెళ్తుంది అనమాట. 1 2 3 4 5 ఇది వచ్చేసారా ఫ్లోరిన్ వచ్చింది. సో ఇదండి మనకి ఫ్లోరిన్ యొక్క అడ్రస్ అనమాట. ఇలా మనం పీరియడ్స్ గ్రూప్స్ ఇలా మనం చూసుకున్నాం. సపోజ్ మీకు ఇంకొకటి కావాలనుకుంటే కార్బన్ చూడండి. ఇంకో మీకు డౌట్ ఉంటే కార్బన్కి మనకి ఎంత అండి, 1s2 2s2 2p2 కదా. కార్బన్ మనకి 6 కాబట్టి 1s2. నేను మళ్ళీ మీకు సబ్షెల్ కాన్ఫిగరేషన్ మళ్ళీ నేను మీకు విడదీసి చెప్పట్లేదు, ఆల్రెడీ మీకు అర్థమైంది అనుకుంటా. 1s2 2s2 2p2 కదండి. సో చివరిలో మనకి 2p2 అంటే మనకి ఎక్కడికి వెళ్తున్నది, పీ బ్లాక్ కాబట్టి మనకి ఎక్స్ట్రీమ్ రైట్ ఇట్ సైడ్ ఉంటుంది. 2 అంటే మనకి సెకండ్ పీరియడ్, ఇది ఫస్ట్ పీరియడ్, ఇది సెకండ్ పీరియడ్ కాబట్టి మనకి ఇందులోనే ఉంటుంది. అండ్ పవర్లో 2 ఉంది కాబట్టి అది సెకండ్ కాలంలోకి వెళ్తుంది. సో ఇది ఫస్ట్ కాలం, ఇది సెకండ్ కాలం. చూసారా మీకు కార్బన్ అనేది వచ్చింది. ఇవి మీరు పీరియాడిక్ టేబుల్లో చూసుకుంటే ఇవి కరెక్ట్గా ఉంటాయి. సో ఇదండి మనకి వాళ్ళ అడ్రస్ తెలియాలంటే మీకు ఇలా సబ్షెల్ కాన్ఫిగరేషన్ బట్టి మనం వాళ్ళ యొక్క అడ్రస్ని చెప్పవచ్చు. ఇదండి దీనికోసం. నెక్స్ట్ మనం బ్లాక్ అండ్ గ్రూప్స్ అండ్ పీరియడ్స్ కోసం చూద్దాం. సో బ్లాక్లో మనకి ఏముంటాయండి, SPDF అని మనకి మెయిన్ 4 బ్లాక్స్ ఉంటాయండి. అందులో మీకు చివరి ఎలక్ట్రాన్ సపోజ్ చూడండి S సబ్షెల్లోకి వెళ్తే అది S బ్లాక్ అని అంటాం, ఆల్రెడీ ఇప్పుడే చెప్పాను. చివరి ఎలక్ట్రాన్ మీకు D సబ్షెల్లోకి వెళ్తే D బ్లాక్ అని అంటాము. అలా మనకి P సబ్షెల్లోకి వెళ్తే P బ్లాక్ అని అంటాము. ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్కలా చెప్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం S బ్లాక్ కోసం చూద్దామండి. S బ్లాక్ కోసం చూస్తే మీకు S బ్లాక్లోని ఎన్ని ఉంటాయండి, అది మనకి ఎక్కడ వస్తుందండి ఎస్ బ్లాక్ అనేది చూడండి. మీకు ఆల్రెడీ చెప్పాను ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ సైడ్ వస్తుంది. ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ సైడ్ అంటే మనకి ఇక్కడే కదండి, మనం ఆల్రెడీ డ్రా చేసి నేర్చుకున్నాం. ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ సైడే కదండి మనకు వచ్చేది. సో ఇక్కడే కదండి మనకి ఎస్ బ్లాక్ వస్తుంది. ఎస్ బ్లాక్లో మీకు ఆల్రెడీ చెప్పాను నేను ఎన్ని గ్రూప్స్ ఉంటాయి. ఎస్ బ్లాక్కి కెపాసిటీ 2 కాబట్టి అక్కడ మనకి 2 కాలమ్స్ ఉంటాయి. అది ఫస్ట్ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 అని చెప్పాను కదా. సో అలానే ఇటు సైడ్ మనం ఒక సైడ్ పార్ట్ వేసుకున్నాం. ఎస్ బ్లాక్కి సంబంధించి మాట్లాడుతున్నాం కాబట్టి ఎస్ బ్లాక్కి సంబంధించి చెప్తున్నాం. సో ఎస్లో మీకు కెపాసిటీ 2 ఎలక్ట్రాన్స్ కాబట్టి 2 కాలమ్స్ ఉంటాయి. సో ఇక్కడ మీకు అర్థమైంది కదండి, మనకి ఎక్స్ట్రీమ్ లెఫ్ట్లో మనకి ఎస్ బ్లాక్ ఉంటుంది. అండ్ ఎస్ బ్లాక్లో మీకు 2 ఎలక్ట్రాన్స్ కెపాసిటీ కాబట్టి అందులో మీకు ఎన్ని కాలమ్స్ ఉంటాయండి, 2 కాలమ్స్ ఉంటాయి. దాన్ని మనం గ్రూప్ 1 అంటాము, గ్రూప్ 2 అంటాం. ఇది మనం ఆల్రెడీ నేర్చుకున్నాం కదండి. సో ఇందులో ఉండే ఎలిమెంట్స్ చూసారు కదా.
ఇది దీని గురించి అండి. అండ్ దీన్ని అదే మనకి పీరియడ్స్లో చూసుకుంటే ఇది ఫస్ట్ పీరియడ్, ఇది సెకండ్ పీరియడ్, ఇది థర్డ్ పీరియడ్ ఇలా మనం అనుకుంటాం. సో పీరియడ్స్ అన్ని మనకి హారిజాంటల్ అండ్ గ్రూప్స్ అంటే మీకు వెర్టికల్ కదా. ఇది దీని గురించి అండి. ఇంకా చూడండి, సపోజ్ మనకి ఇందాక నేను ఆల్రెడీ చెప్పాను, ఇందాక మీకు ఎలా దాని యొక్క అడ్రస్ మనం కంప్లీట్ చేస్తామని చెప్పి. సపోజ్ సోడియంది తీసుకున్నాం అనుకోండి. సోడియం యొక్క అటామిక్ నెంబర్ ఎంత 11 కదా. సో 11 కాబట్టి మనం 11 కాబట్టి మీకు అవుటర్ మోస్ట్లో మీకు ఏమొస్తుందండి 1:2, 2:2, 2p6, 3s1 వస్తుంది కదా. సో 3s1 అనేది మనకు దాని యొక్క అడ్రస్ అని చెప్పాను. 3s అంటే మనకు థర్డ్ పీరియడ్. చూడండి, ఇది మనకి ఫస్ట్ పీరియడ్, సెకండ్ పీరియడ్, థర్డ్ పీరియడ్లోకి మనకు సోడియం వచ్చింది. బట్ ఇక్కడ ఏ బ్లాక్లోకి రావాలి, ఎస్లోకి రావాలి కాబట్టి ఎస్లోకే వచ్చింది. బట్ 1 ఉంది కదండి పైన, 1 ఉంటే మీకు ఫస్ట్ కాలంలోకి వస్తుందండి, 2 ఉంటే మీకు సెకండ్ కాలంలోకి వస్తుంది. సో 1 ఉంది కాబట్టి ఫస్ట్ కాలంలో. ఇది మనకి సోడియం యొక్క అడ్రస్ అండి. అర్థమైంది కదా. సో ఇలా మీరు ఒక్కొక్కటి చూసుకుంటూ ఉండండి. ఇది మనకి దీని గురించి. అండ్ నెక్స్ట్ ఏంటంటే మనకి గ్రూప్ 3 to 12 అండి. గ్రూప్ 1, 2 మనం చూసాం కదా. ఇప్పుడు వరకు మీరు చూసింది గ్రూప్ 1 and 2 అండి. గ్రూప్ 1 and 2 మీకు ఎస్ బ్లాక్లో ఉంటాయి. నెక్స్ట్ గ్రూప్ 3 to 12 అండి. 3 to 12 అంటే మీకు ఎందులో ఉంటాయండి చూడండి. 3 to 12 అంటే మీకు ఆల్రెడీ తెలుసు, మిడిల్లో ఉండేదే కదా గ్రూప్. మనకి ఇక్కడ ఈ కార్నర్ లెఫ్ట్ ఎక్స్ట్రీమ్ ఉండేది మీకు ఎస్ అని తెలుసు, అండ్ రైట్ ఎక్స్ట్రీమ్ రైట్ ఉండేది మీకు పి అని తెలుసు. మిడిల్లో మనకి ఏముంటుంది, డి అని ఉంటుంది కదా. సో డీలో మీకు 3 నుండి మీకు ఎక్కడి వరకు కంప్లీట్ అవుతుందండి, 12 వరకు కంప్లీట్ అవుతుంది. సో గ్రూప్ D to 3 to 12 ఉంటే మనన్నీ డి బ్లాక్ అని అంటాం. డీలో మీకు ఎంత అండి కెపాసిటీ 10 ఎలక్ట్రాన్స్ కాబట్టి మీకు అందులో ఎన్ని గ్రూప్స్ ఉంటాయని చెప్పాను, 10 గ్రూప్స్ ఉంటాయి. చూసారా, 10 గ్రూప్స్ 1 2 3 4 5 6 7 8 9 10 కదండి. ఇలా మనకి 10 గ్రూప్స్ ఉన్నాయి అనమాట. వాటిలో ఉన్న ఎలిమెంట్స్ మేము చూసుకుంటారు. అండ్ దీన్ని మనం ఏమంటామంటే ఇందులో ఉన్న ఎలిమెంట్స్ని మనం ట్రాన్సిషన్ ఎలిమెంట్స్, మీకు ఆల్రెడీ చెప్పాను. ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అంటే అటు మెటల్కి నాన్ మెటల్కి మధ్యలో ఉంటాయి. సో ఇక్కడ మనకి డి బ్లాక్ కూడా అంతేనండి. మనకి వీటిని మనం ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అని చెప్తాం. నెక్స్ట్ ఏంటంటే మనకి పీ అండి. పీలో మీకు ఏంటని చెప్పాను, పీ అనేది మనకి ఎక్కడ నుండి స్టార్ట్ అవుతుంది అంటే పీలో మీకు ఎంత కెపాసిటీ 6 ఎలక్ట్రాన్స్ కెపాసిటీ కట్టి అందులో మనకి ఎలా ఉంటుందండి 6 గ్రూప్స్ ఉంటాయి కదా. సో 6 గ్రూప్స్ 1 2 3 4 5 6 గ్రూప్స్ ఉన్నాయి కదండి. అండ్ పీ అనేది మనకి ఎక్స్ట్రీమ్ రైట్లో మనకు ఉంటుంది. ఓకేనా. సో ఇది మనకి పీ గురించి. అండ్ పీలో మీకు ఏంటంటే చూడండి, ఇలా మనకి టిక్ మార్క్ ఉన్నాయి కదా. ఈ టిక్ మార్క్ పెట్టినవన్నీ మీకు ఏంటంటే ఇక్కడ ఒక బార్డర్ ఉంది కదండి. ఈ బార్డర్లో ఉన్నవంటే మీకు ఏంటైతే నాన్ మెటల్స్ అవుతాయండి. ఓకేనా. బార్డర్లో ఉన్నవన్నీ మనకి చూడండి, ఇక్కడ ఒక మీకు బౌండరీ ఉంది. నేను స్టార్టింగ్లో కూడా క్లాస్లో చెప్పాను మీకు. ఈ బౌండరీని మనం ఏంటంటామంటే ఇవి మెటలాయిడ్స్ అండి. వీటికి ఇటు సైడ్ ఉండేవన్నీ మనకి మెటల్స్, ఇటు సైడ్ ఉండేవన్నీ మనకి నాన్ మెటల్స్. సో మనకి ఈ పీ బ్లాక్ ఏంటంటే ఒక కాంప్లెక్స్ బ్లాక్ అండి. ఎందుకు రీజన్ ఏంటంటే ఇందులో మనకి మెటల్స్ ఉన్నాయి, ఇక్కడ మనకి నాన్ మెటల్స్ ఉన్నాయి, మధ్యలో బౌండరీ అనేది మీకు మెటలాయిడ్స్. చూసారా, ఇన్ని టైప్స్ ఉన్నాయి కాబట్టి ఇది మనకు ఒక కాంప్లెక్స్ బ్లాక్ అనేది దీని అంటాం. ఓకేనండి. ఇది మనకి దీని గురించి. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మీకు చివరిలో చూసారా హైడ్రోజన్, నియాన్ చూసారా. హైడ్రోజన్, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జీనాన్, రేడాన్ ఇవన్నీ మనకు ఉన్నాయి కదండి. ఇవన్నిటిని మనం ఇవన్నీ ఏంటంటే మీకు కెమికల్గా ఎటువంటి రియాక్షన్ ఇవ్వవండి. ఇవి మనకి 18th గ్రూప్కి సంబంధించినవి. మీకు ఎటువంటి కెమికల్గా రియాక్షన్ ఇవ్వవు. వీటిని మనం నోబుల్ గ్యాసెస్ లేదంటే ఇనర్ట్ గ్యాసెస్ అని చెప్తాము. ఇది దీని గురించి. నెక్స్ట్ మీకు ఏంటంటే ఎఫ్ అండి. సో ఎఫ్ గురించి మనకేం చెప్పుకోవడానికి కూడా అంత ఇప్పుడేం ఉండదు. ఎఫ్లో మనకి ఏంటంటే 2 ఉంటాయండి. మళ్ళీ అవి మనకి లాంథనోయిడ్స్ అండ్ యాక్టినోయిడ్స్ అని చెప్పి. సో ఎఫ్ బ్లాక్ని మనం ఏమంటామంటే డీని అయితే మనం ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అన్నాం కదా. ఎఫ్ని ఏమంటామంటే అంటే డీలో నుండి మీకు ఎఫ్లోకి వస్తాయండి. డీలో మీకు ఇంకా నెక్స్ట్ కనిపిస్తాయండి స్లైడ్స్. డి బ్లాక్లో మీకు మధ్యలో కొన్ని గ్యాప్స్ ఉంటాయి. ఆ గ్యాప్లో ఉన్న ఎలిమెంట్స్ వచ్చి మీకు ఎఫ్లోకి చేరిపోతాయి అనమాట. అందుకని మనం ఎఫ్ని కౌంట్ చేయం. ఎస్పీడీని కౌంట్ చేసి మన గ్రూప్స్ 18 గ్రూప్స్ అని చెప్తాం. ఎఫ్ని మనం కౌంట్ చేయము. సో ఎఫ్ మనకి డి బ్లాక్ అనేది ఏంటి, మీకు ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ ఉంటాయని చెప్పాను. సో అందులో నుంచి వస్తాయి కాబట్టి దీన్ని మనం ఏమంటామంటే ఇందులో ఉన్న ఎలిమెంట్స్ని ఇన్నర్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అని అంటామండి. వీటిలో ఉన్న ఎలిమెంట్స్ మనం ఇన్నర్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అని చెప్తాం. ఇవి మనకి వీటి గురించి అండి. నెక్స్ట్ మనం గ్రూప్స్ గురించి చూద్దాం ఇప్పుడు. సో ఇక్కడ మనకి గ్రూప్స్ గురించి చూసుకుంటే మనకి ఏంటండి, గ్రూప్స్ అంటే మీకు ఆల్రెడీ చెప్పాను కదా. మనకి ఎస్లో అయితే మీకు 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి కాబట్టి ఎస్ బ్లాక్లో మీకు టూ కాలమ్స్ పెట్టుకుంటాం కదా. అవి మనకు ఒక 2 గ్రూప్స్. అలానే పీలో చూసుకుంటే మనకి అక్కడ 6 ఎలక్ట్రాన్స్ కెపాసిటీ కట్టి దాంట్లో మనకి పీ కాలమ్స్ పెట్టుకుంటాం. అక్కడ మనకు ఒక 6 గ్రూప్స్ వస్తాయి. డీలో వచ్చేసరికి మీకు 10 వస్తాయి. సో టోటల్గా 2 + 6 + 10 18 గ్రూప్స్ అని చెప్పి నేను మీకు ఆల్రెడీ చెప్పాను. అయితే ఈ 15 గ్రూప్స్లో సపోజ్ మనకి నైట్రోజన్ అని ఫస్ట్ ఎలిమెంట్ అయింది అనుకోండి ఏదో ఒక దాంట్లోని 15th గ్రూప్లో. సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తున్నా అంటే సపోజ్ నేను చెప్తుంది ఏంటంటే ఒక 15th గ్రూప్ తీసుకున్నాం అనుకోండి. 15th గ్రూప్లో మీకు ఫస్ట్ ఎలిమెంట్ నైట్రోజన్ ఉందనుకోండి. ఇంకా కింద మనకి ఈ గ్రూప్లో చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి కదండి. సో ఫస్ట్ ఎలిమెంట్ ఏదైతే ఆ నేమ్తో పిలుస్తాం అనమాట. అంటే నైట్రోజన్ ఫ్యామిలీ అని చెప్పి. లేదంటే ఫస్ట్ మీకు ఒకవేళ ఇంకో గ్రూప్లో ఫస్ట్ కార్బన్తో స్టార్ట్ అయింది అనుకోండి, దాన్ని కార్బన్ ఫ్యామిలీ అంటే. అన్నిటికీ అలా చెప్పము. కొన్నిటికి నేమ్స్ ఉంటాయి, కొన్నిటికి నేమ్స్ ఉండవు. నేమ్స్ ఉన్న వాటికి మనం జస్ట్ ఫస్ట్ ఎలిమెంట్ ఏమైతే దాని పేరుతో పిలిచేస్తాం. నైట్రోజన్ ఫ్యామిలీ, లేదంటే బోరాన్ ఫ్యామిలీ, లేదంటే కార్బన్ ఫ్యామిలీ ఇలా చెప్తాం.
సో ఫస్ట్ చూద్దామండి మనకి గ్రూప్ 1 గురించి. గ్రూప్ 1లో మీకు ఏముంటాయండి? గ్రూప్ 1 అంటే మీకు ఏం గుర్తు రావాలి? ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ సైడ్ కదండి. ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మీకు ఏముంటుంది? ఎస్ బ్లాక్ ఉంటుంది. ఎస్ బ్లాక్లో మీకు 2 గ్రూప్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ గ్రూప్ కదండి, అందులో ఫస్ట్ గ్రూప్ కోసం మాట్లాడుతున్నాం. అంటే మనకి ఇటు సైడ్ ఉంటుంది, ఓకేనా? ఇటు సైడ్ ఇది మనకి ఫస్ట్ గ్రూప్. సో ఈ ఫస్ట్ గ్రూప్లో మీకు ఏముంటాయండి? హైడ్రోజన్, లిథియం, సోడియం, పొటాషియం, రుబిడియం, సీజియం, ఫ్రాన్షియం ఇలా మనకు ఉన్నాయి కదండి. ఈ ఫ్రాన్షియం అనేది పక్కన పెట్టండి, ఇది మనకి రేడియో యాక్టివ్ ఎలిమెంట్. దీనికోసం మనకి న్యూక్లియర్ కెమిస్ట్రీలో దీని గురించి చాలా ఉంటుంది. సో ఇక్కడ మనకి ఇవి మనకి గ్రూప్ 1కి సంబంధించి కదండి. హైడ్రోజన్, లిథియం, సోడియం, పొటాషియం, రుబిడియం, సీజియం అండ్ ఫ్రాన్షియం. సో గ్రూప్ 1 నేమ్ ఏంటంటే వీటిని మనం ఏమంటామంటే ఆల్కాలీ మెటల్స్ అంటామండి. చెప్పాను నేను మీకు ఇందాకనే, కొన్ని వాటికి నేమ్స్ ఉంటాయి, కొన్ని వాటికి నేమ్స్ ఉంటాయి. సపోజ్ దీనికి నేమ్ లేదనుకోండి, దీని హైడ్రోజన్ ఫ్యామిలీ లేదు అంటే ఫస్ట్ ఎలిమెంట్ ఏంటైతే ఆ ఫ్యామిలీ, దాన్ని ఆ ఫ్యామిలీ అని చెప్తారు. కానీ ఇక్కడ ఏంటి అంటే మనకి ఈ గ్రూప్కి ఒక నేమ్ ఉందండి, దాన్ని మనం ఆల్కాలీ మెటల్స్ అని చెప్తాము. ఈ హైడ్రోజన్ అనేది సెపరేట్ అండి, మనకి ఇది నాన్ మెటల్. అందుకని మీకు హైడ్రోజన్ ప్లేస్ అనేది ఎక్కడ, అది ఒక చివరకు ఉంటుంది అనమాట. ఈ హైడ్రోజన్ అనేది మనకి నాన్ మెటల్ అండి. దీని పొజిషన్ ఇప్పటికీ కూడా క్లారిటీ ఏం లేదు. సో రిమైనింగ్ అన్నీ మనకి లిథియం నుండి ఫ్రాన్షియం వరకు రిమైనింగ్ అన్నీ మనకి ఏంటంటే మెటల్స్ అండి. ఈ మెటల్స్ అన్నీ కూడా ఏంటంటే ఆల్కలీని ఫామ్ చేస్తాయి, అంటే ఆల్కలీని ప్రిపేర్ చేస్తాయి. ఆల్కలీ అంటే ఏంటి మీకు ఆల్రెడీ చెప్పాను, వాటర్ సాల్యుబుల్ బేస్ అని చెప్పి నా ప్రీవియస్ క్లాసెస్ వినుంటే అర్థమవుతుంది. ఆల్కలీ అంటే వాటర్ సాల్యుబుల్ బేస్ అండి. సో ఇవి మనకి వాటర్ సాల్యుబుల్ బేస్ అంటే ఆల్కలీని ఇవి ప్రిపేర్ చేస్తాయండి. ఆల్కహాల్ కాదు, ఆల్కలీ, ఓకేనా? అనార్కలీ అనుకోకండి, ఆల్కలీ, ఓకేనా? సో ఆల్కలీ అనే మెటల్స్ని ప్రిపేర్ చేస్తాయి అనమాట. కాబట్టి వీటిని మనం ఏమంటామంటే ఆల్కలీ మెటల్స్ అని చెప్పి చెప్తామండి. గ్రూప్ 1 ఎలిమెంట్స్ నేమ్ ఏంటంటే ఆల్కలీ మెటల్స్. నెక్స్ట్ మనకి గ్రూప్ 2 చూద్దామండి. గ్రూప్ 2ని మనం ఆల్కలైన్ ఎర్త్ మెటల్స్ అని అంటామండి. గ్రూప్ 2 అంటే మనకి ఎక్కడ వస్తుంది మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉండాలి. ఈ పాటికి ఇలా ఉంటుంది కదా మనకి. ఇక్కడ మనకి గ్రూప్ 2 అంటే మనకి ఆల్రెడీ ఎస్ బ్లాక్ ఉంటుంది. ఎస్ బ్లాక్లో మనకి ఇది గ్రూప్ 1, ఇది గ్రూప్ 2. సో దీనికోసం ఇప్పుడు మాట్లాడుతున్నామండి. ఈ గ్రూప్ 2లో మీకు ఏమన్నా చూడండి, బెరీలియం, మెగ్నీషియం, కాల్షియం, స్ట్రాన్షియం, బేరియం, రేడియం ఇవి ఉన్నాయి కదా. ఈ రేడియం కూడా ఇందాక ఫ్రాన్షియం లాగానండి, రేడియో యాక్టివ్ ఎలిమెంట్ అనమాట. సో ఇవి మనకి ఇది గ్రూప్ 2కి సంబంధించి. గ్రూప్ 2 వాటిని మనం ఏమంటామంటే ఆల్కలైన్ ఎర్త్ మెటల్స్ అని చెప్తాము. ఎందుకంటే ఎర్త్కి వీటితో చాలా అబండెన్స్ అనమాట ఉంది. సో వాటికి ఆ నేమ్ వచ్చిందండి. సో పీరియాడిక్ టేబుల్లో ఇవి మనకి ఎట్ సైడ్ ఉంటాయండి, ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉంటాయి, సెకండ్ నెంబర్తో ఇవి ఉంటాయి అన్నమాట. సో అర్థమైంది కదండి, ఇది దీని గురించి. అండ్ నెక్స్ట్ చూడండి గ్రూప్ 15 కోసం చెప్తున్నాను. అదేంటి మేడం మీరు గ్రూప్ 1 చెప్పారు, గ్రూప్ 2 చెప్పారు, గ్రూప్ 13 to 14 ఏమయ్యాయి అని అనుకోకండి. చూడండి, అంటే గ్రూప్ 3 తర్వాత ఏమయ్యాయి అంటే మనకి ఇక్కడ ఒక మ్యాటర్ ఉందండి. మీకు గ్రూప్ 1 చెప్పా, గ్రూప్ 2 చెప్పా, బట్ గ్రూప్ 3 నుండి చెప్పట్లేదు. ఎందుకంటే మీకు ఇది ఆల్రెడీ చూసుంటారు కదా. జస్ట్ సెకండ్ చూడండి, ఇదే కదా మనకి పీరియాడిక్ టేబుల్. ఎఫ్ని నేను కింద మరి పెట్టట్లేదులేండి, ఇది పక్కన పెడదాం. సో ఇక్కడ మీకు ఇది ఎస్ అని తెలుసు, ఇది మనకి పి అని తెలుసు, ఇది మనకి డి అని తెలుసు. ఎఫ్ని ప్రెజెంట్ మనం జనాభా లెక్కల నుండి తీసేద్దాం. సో మనకి ఎస్పీడి వరకు గుర్తుంచుకోండి. ఇక్కడ వరకు ఏంటంటే మీకు గ్రూప్ ఇది 1 ఇది 2 కదండి. సో గ్రూప్ 1 గ్రూప్ 2 అనేది మనకి ఇదని తెలుసు. అండ్ ఇక్కడ నుండి మీకు 3 నుండి ఇక్కడ మనకి వస్తుంది కదా. సో 3 నుంచి మనకి ఏమవుతుందంటే చూడండి, ఇక్కడ మనకి 3 to 12 కదండి. ఇక్కడ నేను డైరెక్ట్గా రామన్ నెంబర్ రాయట్లే, నార్మల్ రాస్తున్నానండి. సో ఇక్కడ మనకి 3 నుండి 12 కదా. అండ్ ఇక్కడ మనకి ఏంటండి పీకి స్టార్టింగ్ మనకి 13 to 18 కదండి. ఇవి మన గ్రూప్స్ కదా. సో ఇక్కడ చూడండి, మనం చెప్పేటప్పుడు ఏం చేస్తాం చూడండి, గ్రూప్ 1 గ్రూప్ 2 ఇక్కడ ఉంది. అండ్ డీకి వచ్చేసరికి మీకు 3 to 12 ఉంటుంది. అండ్ పీలో మీకు 13 గ్రూప్ నుంచి 18 గ్రూప్ వరకు ఉంటాయి కదా. అండ్ అయితే ప్రాపర్టీస్ పరంగా మనకి ఏంటంటే ఒక ఆర్డర్ ఉంటుందండి, టాప్ టు బాటమ్ అన్నట్టు. ఇప్పుడు ఎస్కి వచ్చామనుకోండి, ఈ ఎస్ బ్లాక్ కానీ పీ బ్లాక్ కానీ మనం చూసుకుంటే టాప్ టు బాటంలో అనమాట, పై నుండి కిందకి మనం చెప్తూ ఉంటాం అనమాట. ఒక ఇంక్రీజింగ్ ఆర్డర్ అలా, అంటే పై నుండి కిందకి మనం చెప్తాం అటు ప్రాపర్టీస్. బట్ మనకి డి బ్లాక్ వచ్చేసరికి ఏంటంటే మనం పీరియడ్ బట్టి చెప్తామండి. అంటే లైక్ ఇప్పుడు ఎలా అంటే లెఫ్ట్ టు రైట్ వాటి ప్రాపర్టీని చెప్తాం మనం. డి బ్లాక్ ఒకటే రివర్స్ అండి. ఎస్కి బీకి అయితే మనం టాప్ టు బాటమ్ ఎలిమెంట్స్ ఒక ప్రాపర్టీస్ చెప్తాం. బట్ పీ బ్లాక్ వచ్చేసరికి ఏంటంటే లైక్ మనం ఎలా అంటే పీరియడ్ వైజ్ అనమాట, అంటే లెఫ్ట్ టు రైట్ ఇలా వాటి ప్రాపర్టీస్ చెప్తాం కాబట్టి. సో ఇక్కడ మనం డీని పక్కన పెడుతున్నామండి, ఇది గ్రూప్స్ లెక్కలోకి రాకుండా మనకి ఇక్కడ అంటే డిఎఫ్ ఈ రెండు ఏంటి, డిఎఫ్ రెండు కూడా అంతే అండి. మనకి టాప్ టు బాటమ్ ఒక ట్రెండ్ అనేది ఉండదు, లెఫ్ట్ టు రైట్ ప్రాపర్టీస్ని మనం చెప్తాం అనమాట. సో డిఎఫ్ అనే మనకి అలాంగ్ మనం ఎలా చూస్తామంటే పీరియడ్ వైజ్ చూస్తాం అనమాట, ఓకేనా. సో మనకి పీలోని మనకి గ్రూప్ 13, 14 కూడా ఉంది కదండి. ఇక్కడ మనకి నేను ఇక్కడ ఏ గ్రూప్ అని చెప్పిన, గ్రూప్ 1 చెప్పా, గ్రూప్ 2 చెప్పా, బట్ డైరెక్ట్ గ్రూప్ 15కి వచ్చా. ఓకే మ్యామ్ మీరు ఇది అలాంగ్ పీరియడ్ వైజ్ అని చెప్పారు, డీని పక్కన పెట్టినా మనకి పీ అనేది 13తో స్టార్ట్ అవుతుంది కదా. మరి మీరు ఇక్కడ 15th గ్రూప్ ఎందుకు చెప్తున్నారంటే దానికి రీజన్ చెప్తాను అండి, ఓకేనా. మనకి పీ అనే బ్లాక్ మనకి 13తో స్టార్ట్ అవుతుంది. బట్ నేను 13 నుండి 18లో 13, 14 విడిచిపెట్టి నేను 15 చెప్తున్నా. ఎందుకు 15 చెప్తున్నా, 13, 14 ఎందుకు చెప్పట్లే అంటే దానికి ఒక రీజన్ ఉందండి. మీకు గ్రూప్ 13 ఏంటంటే ఇక్కడ చూసారా, ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా. గ్రూప్ 13 అనేది మీకు బోరాన్తో స్టార్ట్ అవుతుంది. బోరాన్, అల్యూమినియం, గాలియం, ఇండియం,
ఇలా థాలియం, టీఎల్ అంటే థాలియం అండి, ఇలా ఉంది కదా. అదే గ్రూప్ 14 అయితే మీకు కార్బన్, సిలికాన్, జెర్మేనియం, నెక్స్ట్ టిన్, లెడ్ ఇవి ఉన్నాయి కదండి. సో వీటికంటూ ఒక నేమ్స్ లేవండి. గ్రూప్ 1కి వచ్చి నేను ఆల్కలీ మెటల్స్ అని చెప్పా, గ్రూప్ 2కి వచ్చి ఆల్కలైన్ ఎర్త్ మెటల్స్ అని చెప్పా. బట్ గ్రూప్ 3 to 12 ఎందుకు విడిచిపెట్టాను కూడా నేను మీకు చెప్పాను. మనం పీరియడ్ వైజ్ చెప్తాము, గ్రూప్ వైజ్ చెప్పాము వాటిని చెప్పేటప్పుడు ప్రాపర్టీస్ పరంగా, కాబట్టి వాటిని ప్రెజెంట్ పక్కన పెట్టేసాం. అండ్ 13, 14 కూడా విడిచిపెట్టా. పీ బ్లాక్ అంటే మనకి 13తో స్టార్ట్ అవుతుంది కాబట్టి 13 చెప్పాలి, బట్ 13, 14 చెప్పట్లేదు, 15 నుంచి స్టార్ట్ చేసాం. ఎందుకు 13, 14 చెప్పట్లేదంటే గ్రూప్ 13, 14కి ఒక పర్టికులర్ నేమ్ అంటూ లేదండి. నా పేరు అమృత, బట్ అమృత అని పేరు అంటే అక్కడ పర్టికులర్ నేమ్ అంటూ వాటికి లేదనమాట. మీకంటూ ఒక స్పెసిఫిక్ నేమ్ ఉంటుంది, వాటికంటూ ఒక స్పెసిఫిక్ నేమ్ అనేది ఏమి ఉండదు. సో ఏ ఎలిమెంట్ మీకు ఇందాక స్టార్టింగ్లో చెప్పాను నేను చెప్పేటప్పుడు, గ్రూప్స్లో మనకి ఏ ఎలిమెంట్ స్టార్టింగ్లో ఉంటే చాలా వరకు మనకి కొన్ని నేమ్స్ ఉంటాయి, కొన్ని నేమ్స్ ఉండవు. స్టార్టింగ్ ఎలిమెంట్ ఏదైతే ఆ ఫ్యామిలీతో పిలుస్తామని. సో ఇక్కడ మన గ్రూప్ 13కి 14కి ఒక పేరు అంటూ ఉండదండి. బోరాన్తో స్టార్ట్ అవుతుంది కాబట్టి దాన్ని బోరాన్ ఫ్యామిలీ అంటాము. కార్బన్తో స్టార్ట్ అవుతుంది గ్రూప్ 14 కాబట్టి దాన్ని కార్బన్ ఫ్యామిలీ అనేస్తారనమాట. సో గ్రూప్ 13 మనం బోరాన్ ఫ్యామిలీ అంటాం, గ్రూప్ 14ని కార్బన్ ఫ్యామిలీ అంటాం. సో దీనికోసం చెప్పుకోవడానికి ఏం లేదు కాబట్టి గ్రూప్ 15కి వద్దాం. గ్రూప్ 15 ఏంటంటే మన గ్రూప్ 13, 14లో మనకి ఇక్కడ బోరాన్, కార్బన్ ఉన్నాయి కదండి, వాటి రిప్రజెంటేటివ్స్ అనమాట. అంటే వాటి రిప్రజెంటేటివ్ ఎలిమెంట్స్ అని అంటాం, అంటే అవి ఇంపార్టెంట్ అనమాట అక్కడ. ఓకేనా, ఇది దీని గురించి అండి. అండ్ గ్రూప్ 15 మనం ఏమంటామంటే చూడండి ఇక్కడ మీకు గ్రూప్ 15 గురించి, గ్రూప్ 15 మనం ఏమంటాం అంటే పిక్టోజెన్స్ అని అంటాం, నికోజెన్స్ అండి. గ్రూప్ 15 కదా, గ్రూప్ 15 మనం ఏమంటామంటే నికోజెన్స్ అంటామండి. ఇక్కడ పి అనేది సైలెంట్ అనమాట. ఇక్కడ పేరు ఉంది కదా, ఇక్కడ చూడండి క్లియర్గా కనిపిస్తుంది. దీన్ని మనం తెలుగులో అంటే ప్రొనౌన్సియేషన్ ఏంటంటే నికోజెన్స్ అంటామండి. ఇందులో సైలెంట్ వర్డ్స్ కూడా ఉంటాయి. సో నికో అంటే ఏంటంటే మనకి పొజిషన్ అండి. జెనీస్ అంటే ఫార్మేషన్ అనమాట. అంటే పాయిజన్ అంటే ఇవి ఏంటంటే లైక్ టాక్సిక్ కాంపౌండ్స్ అనమాట. అంటే పాయిజన్ని ఫామ్ చేస్తాయి ఇవి, పాయిజన్. అండ్ జెనీస్ అంటే మనకి ఫార్మేషన్. సో ఇది మనం ఏమని ప్రొనౌన్స్ చేస్తామంటే నికోజెన్స్. నికోజెన్స్ అంటే నికో అంటే మనకి పాయిజన్, అండ్ జెన్స్ అంటే మనకి ఫార్మేషన్ అనమాట. సో ఇక్కడ పాయిజన్స్ని ఇవి ఫార్మ్ చేస్తాయి. అంటే ఇవి మనకి ఎలాంటివి అంటే టాక్సిక్ కాంపౌండ్స్ అండి. అవి ఏంటంటే మనకి నైట్రోజన్, ఫాస్ఫరస్, ఆర్సెనిక్, యాంటిమోనీ, బిస్మత్ ఇవన్నీ మనకి ఏంటంటే మనకి పాయిజనస్ కాంపౌండ్స్ అనమాట. పాయిజనస్ కాదు, టాక్సిక్ కాంపౌండ్స్. ఓకేనా, సో ఇది మనకి దేని గురించి అండి అంటే మనకి గ్రూప్ 15 కోసం. నెక్స్ట్ గ్రూప్ 16 చూద్దామండి. గ్రూప్ 16 మనం ఏమంటామంటే చూడండి, గ్రూప్ 16 మనం ఏమంటామంటే చాల్కోజెన్స్. చాల్కో అంటే ఏంటంటే మీరు ఆల్రెడీ చాల్కో వర్డ్ వినే ఉంటారు, మనం మినరల్స్ ఓర్స్ అక్కడ నేర్చుకున్నాం కదండి. సో చాల్కో అనేది ఒక ఓర్ అని కూడా నేను చెప్పాను. చాల్కో అనేది ఒక ఓర్, జెన్స్ అంటే మనకి ఫార్మేషన్స్. సో ఇక్కడ మనకి ఓర్ని ఫార్మ్ చేస్తుంది, అంటే మినరల్ ఓర్ ఫార్మేషన్ అనమాట. ఇవన్నీ మనకి ఓర్స్ని ఫామ్ చేస్తాయండి. ఓకేనా, సో వీటిని ఏమంటామంటే మనకి వీటికి చాల్కోజెన్స్ అని అంటాము. అండ్ ఇందులో మనకి ఏముందండి ఆక్సిజన్, సల్ఫర్, సెలీనియం, టెల్లోరియం, పొలోనియం, అండ్ ఇంకోటి లివరోరియం, ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఇవి అండి దీనికోసం. అండ్ చాల్కోజెన్స్ అంటాం, లేదంటే ఫస్ట్ ఎలిమెంట్ ఇక్కడ ఆక్సిజన్ కాబట్టి సమ్టైమ్స్ ఆక్సిజన్ ఫ్యామిలీ అంటాం, సమ్టైమ్స్ మనం చాల్కోజెన్స్ అని అంటే. ఇది మనకి గ్రూప్ 16. సో ఇది మనకి గ్రూప్ 16 కోసం అండి. నెక్స్ట్ మనకి గ్రూప్ 17 చూద్దాం. గ్రూప్ 17 మనం ఏమంటామంటే హాలోజన్స్ అని చెప్తాము. అవి మనకి ఎందులో ఉంటాయండి గ్రూప్ 17 ఇవన్నీ మనకి ఎందులో ఉంటాయండి పీనే కదా, పీనే మనకి అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. పీ మనకి స్టార్ట్ అయ్యి 13 నుంచి. సో హాలోజన్స్ మనకి 17th గ్రూప్, మనకి 18th వరకు మనకి పీ బ్లాక్లోనే కాబట్టి ఇవి మనకి 13 to 18 మనకి పీలోనే ఉంటాయని తెలుసు. అండ్ ఈ గ్రూప్ 17 మనకి ఏంటంటే ఎలక్ట్రోనెగటివ్ అంటే నాన్ మెటల్స్ అండి. ఈ గ్రూప్ 17లో ఉండేవంటే మనకి ఎలక్ట్రోనెగటివ్ అంటే నాన్ మెటల్స్ అనమాట. హాలో అంటే ఏంటండి, హాలో అంటే మనకి సాల్ట్ అనమాట. అండ్ జెన్స్ అంటే ఏంటంటే మనకి ఫార్మేషన్. సో ఈ గ్రూప్ 17 అన్ని మీకు దేన్ని ఫామ్ చేస్తాయంటే సాల్ట్ని ఫామ్ చేస్తాయండి. ఓకేనా, ఇది గ్రూప్ 17 కోసం. నెక్స్ట్ మనకి గ్రూప్ 18 అండి, లాస్ట్ వన్. సో గ్రూప్ 18 మనకు ఒక పర్టికులర్ అండ్ అది స్పెషల్ అనమాట. అది నోబుల్ గ్యాస్, లేదంటే దాన్నే మనం ఏరోజన్స్ అని అంటాము. ఇవి ఏంటంటే నోబుల్ గ్యాస్ అన్న ఇనర్ట్ గ్యాస్ అన్న ఒకటే అని చెప్పాను. ఇవి ఎలా అండి మనకి ఇవి ఎలా అంటే ఇవి అవుటర్ మోస్ట్ షెల్లో మీకు అన్నిటికీ ఒకటే వ్యాలెన్సీ ఉంటుంది అనమాట. అంటే వీటికంటూ పర్టికులర్ ఇప్పుడు సపోజ్ మనకి గ్రూప్ 1 గ్రూప్ 2 మనకి చివరిలో మారొచ్చు వాటి యొక్క కాన్ఫిగరేషన్, బట్ వీటికి అన్ని అవుటర్ మోస్ట్లో ఒకేలా ఉంటాయి అనమాట. అన్నిటికీ కూడా అవుటర్ మోస్ట్లోని 8 ఉంటుంది వీటికి. అండ్ ఇక్కడ ఇవి నోబుల్ అంటే ఏంటంటే మనకి అవి కెమికల్గా ఎటువంటి రియాక్షన్ అంటే ఎటువంటి నార్మల్ కండిషన్స్లో ఎటువంటి అవి చేయవన్నమాట, ఎటువంటి రియాక్షన్స్ని చూపించవు. బట్ క్రిప్టాన్, జైనాన్ మాత్రం స్పెషల్ అనమాట. అవి కూడా మీకు ఏంటంటే ఎక్స్ట్రీమ్ కండిషన్స్లోని మీకు అక్కడ అవి రియాక్షన్స్ని ఇస్తాయండి. సో ఇవి మనకి నోబుల్ గ్యాసెస్ అండ్ గ్రూప్ 18. సో ఇక్కడతో గ్రూప్స్ అయిపోయాయండి.
నెక్స్ట్ మనకి పీరియడ్స్ అండి. హారిజాంటల్ రోస్లో మనం ఏమంటే పీరియడ్స్ అని చెప్పుకున్నాం కదా. సో పీరియడ్స్ మనకి ఎన్నండి 7 పీరియడ్స్ అని చెప్పాను కదండి. ఇప్పుడు మీకు ఈ పీరియడ్స్ అనేవి ఏంటంటే ఆటంలో మీకు అంటే ఆటం లోపల ఎన్ని షెల్స్ ఉంటాయి అనేది మనకి పీరియడ్ నెంబర్ బట్టి చెప్తామండి. ఇది కూడా నేను మీకు ఆల్రెడీ ఇందాక స్టార్టింగ్లో చెప్పాను, బట్ ఒకసారి గుర్తు చేస్తున్నాం. సపోజ్ ఇప్పుడు ఏంటంటే ఏదైనా ఒక ఎలిమెంట్ సెకండ్ పీరియడ్లో ఉంది అనుకుందాం. సెకండ్ పీరియడ్ కాబట్టి అది సెకండ్ షెల్లో ఉంటుందన్నమాట. ఏదైనా ఒక ఎలిమెంట్ మనం సెకండ్ పీరియడ్లో ఉంది అంటే అది మీకు సెకండ్ కాబట్టి అది సెకండ్ షెల్లో ఉంటుంది అనమాట. అదే ఒకవేళ 5th పీరియడ్లో ఉందంటే అర్థం ఏంటంటే అది 5th షెల్లో ఉంది అని చెప్తాం. సపోజ్ దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. సపోజ్ హైడ్రోజన్ ఏంటి అటామిక్ నెంబర్ 1 కదా, అందులో ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది అంటే ఒక ఎలక్ట్రానే ఉంటుంది. సో 1 షెల్లో ఇది 1 అంటే ఫస్ట్ షెల్లోనే కదా ఉంటుంది. ఫస్ట్ షెల్లో ఉంటుంది కాబట్టి అది ఫస్ట్ పీరియడ్లోకి వెళ్తుంది. మీకు ఆల్రెడీ చెప్పాను నేను, ఇది ఫస్ట్ షెల్లో ఉంటుందంటే అది ఫస్ట్ పీరియడ్లోకి వెళ్తుంది. అదే సోడియంకి ఏంటండి, సోడియంకి మీకు కాన్ఫిగరేషన్ నార్మల్ కాన్ఫిగరేషన్ తెలుసు కదా, షెల్ కాన్ఫిగరేషన్ 2, 8, 1 అని చెప్పి KLMకి. సో ఇక్కడ మీకు ఎన్ని షెల్స్ ఉన్నాయండి, 2 ఉంది, 8 ఉంది, 1 ఉంది, 3 షెల్స్ ఉన్నాయి కాబట్టి ఇది మీకు థర్డ్ పీరియడ్లోకి వెళ్తుంది అనమాట. ఓకేనా. ఇందాక మనం హైడ్రోజన్ చూసాం, హైడ్రోజన్కి ఒకటే కాబట్టి అది ఒక్క షెల్లే ఉంటుంది అనమాట అందులోని. ఓకేనా. ఇందులో మీకు 3 కనిపిస్తున్నాయి కాబట్టి 2, 8, 1 కదా దాని కాన్ఫిగరేషన్, షెల్ కాన్ఫిగరేషన్ కాబట్టి ఇందులో మీకు 3 షెల్స్ ఉంటాయండి. ఓకేనా. ఇది దీని గురించి. సో ఫస్ట్ పీరియడ్ చూసుకున్నాం అనుకోండి. ఫస్ట్ పీరియడ్లో మీకు చూడండి హైడ్రోజన్ నుంచి పీరియడ్స్ మీకు ఆల్రెడీ గుర్తున్నాయి కదండి, మనం ఎలా డ్రా చేసామో. పీరియడ్స్లో మనకి పైన హైడ్రోజన్కి సెపరేట్ ఉంటుంది, ఇక్కడ హీలియం సెపరేట్ ఉంటుంది. ఇక్కడ మనకి టోటల్గా పైన 3 ఉంటాయి, కిందన 4 ఉంటాయి అనమాట. సో పైన 3లో ఫస్ట్ దాల్ అయిపోయింది, ఇది సెకండ్ పీరియడ్, ఇది థర్డ్ పీరియడ్, 4, ఇది 5, 6, 7 ఇక్కడ మనకి టోటల్గా 7 పీరియడ్స్ అని నేర్చుకున్నాం కదా. సో ఫస్ట్ పీరియడ్లో మీకు హైడ్రోజన్ నుండి హీలియం వరకు ఉంటాయండి. ఇది దీని గురించి. నెక్స్ట్ ఇంకా హైడ్రోజన్కి అండ్ ఇంతకన్నా ఎక్కువ ఎలిమెంట్స్ ఇందులో ఉండవండి. హైడ్రోజన్ టు హీలియం ఇంతవరకే, ఈ రెండే ఉంటాయి అనమాట. మీకు ఇంకా మధ్యలో ఇంకేం ఉండవు. మీకు ఆల్రెడీ చెప్పాను కార్బన్లో ఇటు హైడ్రోజన్ ఇటు హీలియం ఉంటుందండి. సో ఫస్ట్ పీరియడ్లో ఈ రెండు తప్ప ఇంకే ఎలిమెంట్స్ ఉండవు. సెకండ్ పీరియడ్లోకి వచ్చేసరికి మీకు లిథియం, బెరీలియం ఉంటుందండి ఇటు సైడ్, అంటే ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ సైడ్ మీకు. అదే రైట్ సైడ్ మీకు ఉంటాయండి పీరియడ్స్లోని. ఇది సెకండ్ది. అండ్ థర్డ్ పీరియడ్లో చూడండి ఇటు సైడ్ మనకి ఉన్నాయి అండ్ ఇటు సైడ్ ఇవి ఉన్నాయి కదా. సో ఇందులో మీకు టోటల్గా మీకు ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయంటే టోటల్గా మనకి 18 ఎలిమెంట్స్ ఉంటాయండి. సో దీన్ని మనం ఏ పీరియడ్ అంటామంటే షార్ట్ పీరియడ్స్ అని చెప్తాం. వీటిని మనం షార్ట్ పీరియడ్స్ అని అంటామండి రెండింటినీ కలిపి. ఓకేనా. ఎందుకంటే ఇందులో 18 ఎలిమెంట్స్ మాత్రమే ఉంటాయి టోటల్గా. 18 కాదండి, 8 ఎలిమెంట్స్. ఓకేనా. ఇందులో టోటల్గా మనకి 8 ఎలిమెంట్స్ చూడండి. ఇటు 1, 2, ఇక్కడ మనకి 3, 4, 5, 6, 7, 8 ఓవరాల్గా మనకి ఈ 2 పీరియడ్స్లో పీరియడ్ 2లో అండ్ థర్డ్ పీరియడ్లో మీకు టోటల్గా 8 ఎలిమెంట్స్ కాబట్టి దీన్ని మనం షార్ట్ పీరియడ్ అని చెప్తామండి. ఓకేనా. ఫస్ట్ పీరియడ్ మనం ఏం పట్టించుకోం, ఎందుకంటే ఫస్ట్ పీరియడ్ మనకి హైడ్రోజన్ హీలియం సెపరేట్ ఉంటాయి. వాటికంటూ ఒక పర్టికులర్ హైడ్రోజన్ పర్టికులర్ ప్లేస్ అనేది ఇప్పటికీ లేదు కాబట్టి వాటిని మనం పట్టించుకోవట్లేదు. ఓకేనా. సో షార్ట్ పీరియడ్ అంటే మీకు థర్డ్ అండ్ సెకండ్ అండ్ థర్డ్ పీరియడ్ అండ్ ఫోర్త్ పీరియడ్లోకి వచ్చేసరికి మీకు ఏంటంటే చూడండి పొటాషియం నుండి క్రిప్టాన్ వరకు. పొటాషియం ఎంత అంటే మీకు నెంబర్ 19 అండి. క్రిప్టాన్కి వచ్చేసరికి 36 అనమాట. సో పొటాషియంకి వచ్చేసరికి మనకి 19 నెంబర్, క్రిప్టాన్కి వచ్చేసరికి 36 అనమాట. సో టోటల్గా మీకు అక్కడ ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయంటే 18 ఎలిమెంట్స్ ఉంటాయి కదండి. 19 to 36 అంటే మీకు మధ్యలో టోటల్గా మనకి 18 ఎలిమెంట్స్ ఉంటాయి. అండ్ 5th పీరియడ్ ఏంటంటే మనకి రూబిడియం నుండి మనకి జీనాన్ వరకు. సో రూబిడియం యొక్క అటామిక్ నెంబర్ 37 అండ్ జీనాన్ యొక్క అటామిక్ నెంబర్ మీకు 54 అనమాట. సో దీన్ని బట్టి మీకు ఇక్కడ ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి, ఇక్కడ కూడా మనకి 18 ఎలిమెంట్స్ కదండి ఉంటాయి, ఇక్కడ కూడా మనకి 18 ఎలిమెంట్స్ ఉంటాయి అనమాట. సో ఓవరాల్గా మనకి ఏంటి అంటే ముందు దాంట్లో మనకి గ్రూప్ 2 గ్రూప్ 3 అయితే మనకి 8 ఎలిమెంట్స్ కాబట్టి షార్ట్ పీరియడ్ అని అన్నాము. ఇక్కడ 18 ఎలిమెంట్స్ కాబట్టి మనకి ఏమంటామంటే దాన్ని మనం లాంగ్ పీరియడ్ అంటాం. లాంగెస్ట్ అని చెప్పట్లేదండి, లాంగ్ పీరియడ్ అని చెప్తున్నాం. ఓకేనా. నెక్స్ట్ 6th పీరియడ్లో చూసుకుంటే మనకి 6th పీరియడ్లో ఎక్కడ నుండి స్టార్ట్ అవుతుందండి, మనకి సీజియం నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మనకి దీని అటామిక్ నెంబర్ 55 అండి దీన్ని. అండ్ చివరిలో ఉంది కదా మనకి దాని యొక్క అటామిక్ నెంబర్ అంటే 86 అనమాట. సో 55 to 86 అంటే మనకి ఇక్కడ 32 ఎలిమెంట్స్ ఉంటున్నాయండి. ఓకేనా. ఇక్కడ మనకి 32 ఎలిమెంట్స్ కట్టి దీన్ని మనం లాంగెస్ట్ పీరియడ్ అంటాం. చూసారా, ఇన్ ద గ్రూప్ 2 గ్రూప్ 3 మనం ఏమన్నాము షార్ట్ పీరియడ్స్ అని చెప్పాను. షార్టెస్ట్ అని కూడా చెప్పలేదు, షార్ట్ పీరియడ్ అని చెప్పాను. ఓకేనా. అండ్ పీరియడ్ 4th పీరియడ్ 5th పీరియడ్ ఏమన్నా మనం 18 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి లాంగ్ పీరియడ్ అని చెప్పాం. బట్ 6th గ్రూప్కి వచ్చేసరికి మీకు 32 ఎలిమెంట్స్ ఉండే కాబట్టి లాంగెస్ట్ పీరియడ్ అనమాట. ఇదే మనకి లాంగెస్ట్ పీరియడ్ అనేది 6th పీరియడ్. అండ్ 7th పీరియడ్ అండి. ఫైనల్గా మనకి 7th పీరియడ్లో మనకి ఏంటంటే ఫ్రాన్షియం నుంచి నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే అగోనిసం ఇక్కడ వరకు ఉన్నాయి కదా. ఇవి మనకి ఏంటండి ఇక్కడ టోటల్గా 87 ఉంటాయన్నమాట. చూడండి ఇక్కడ స్టార్టింగ్ నెంబర్ మనకి 87, ఇక్కడ ఎండింగ్ నెంబర్ ఏంటంటే 118 అండి. 87 to 118 అంటే మనకి ఇక్కడ కూడా 32 ఎలిమెంట్స్ ఉంటాయండి. ఓకేనా. ఇక్కడ కూడా మీకు 32 ఎలిమెంట్స్ ఉంటాయి. బట్ ఇక్కడ 87 తర్వాత మీకు మిడిల్లో ఇక్కడ కొన్ని ఉండవండి. అవి ఎందులోకి వెళ్తాయంటే మీకు ఆల్రెడీ చెప్పాను నేను. కొన్ని మనకి ఎందులోకి వెళ్ళిపోతాయండి, ఇవి ఎఫ్ బ్లాక్ ఉన్నాయి కదండి వాటిలోకి వెళ్ళిపోతాయి అనమాట. 89th అవి మనకి ఎఫ్ బ్లాక్లోకి వెళ్ళిపోతాయి అవన్నీ. అవి
ఓకేనా. సో ఇది గ్రూప్ 7 గురించి అండి. ఇక్కడతో మనకి ఇది అయిపోయింది గ్రూప్స్ గురించి. అండ్ నెక్స్ట్ మనకు ఒక మ్యాజిక్ నెంబర్ అని ఉందండి, అది చాలా ఇంపార్టెంట్. సో మ్యాజిక్ నెంబర్ కోసం తెలుసుకుందాం. మ్యాజిక్ నెంబర్ అంటే మనకి ఇది గుర్తుంచుకోండి, ఇది మీరు 2, 8, 8, 18, 32, 32 అండి. ఈ మ్యాజికల్ నెంబర్ మనకి గుర్తుంటే మనం అటామిక్ నెంబర్స్ ఈజీగా చెప్పొచ్చు అండి. సో ఇక్కడ చూడండి 2, 8, 8, 18, 18, 32, 32 అనేది మనకి మ్యాజికల్ నెంబర్, అది మీరు గుర్తుంచుకోండి. సో దాన్ని బట్టి సపోజ్ మనం నోబుల్ గ్యాసెస్ తీసుకున్నాం అనుకో, నోబుల్ గ్యాసెస్ ఏంటి మనకు తెలుసు కదా, హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జీరాన్, రేడాన్ అని తెలుసు కదండి. సో ఇది మనకి ఏంటి 0th గ్రూప్ అని చెప్పాను కదా. సో పైన 0 వేసుకోండి సపోజ్. సో 0కి ఫస్ట్ నెంబర్ ఏంటి 2 యాడ్ చేయండి. 0కి 2 యాడ్ చేస్తే మనకి 2నే వస్తుంది కదా. సో హీలియం ఒక అటామిక్ నెంబర్ 2 అనమాట. ఓకేనా. 2 నెక్స్ట్ మనం ఏం యాడ్ చేయాలి, 8 యాడ్ చేయాలి. సో ఈ 2కి మీరు 8 యాడ్ చేయండి. 8 యాడ్ చేస్తే మీకు అక్కడ ఎంత వస్తుంది, 10 వస్తుంది. సో నియాన్ యొక్క అటామిక్ నెంబర్ ఎంత అంటే మనకి 10 అండి. అండ్ 10 తర్వాత మీకు మ్యాజికల్ నెంబర్ ఎంత, 8. సో 10 తర్వాత 8 యాడ్ చేస్తే మీకు 18 వస్తుంది, అది ఆర్గాన్ యొక్క మ్యాజికల్ నెంబర్. అండ్ ఆ 18కి మళ్ళీ 18 యాడ్ చేయండి. 18 + 18 మనకి 36 అంటే అది క్రిప్టాన్ యొక్క అటామిక్ నెంబర్. దానికి మళ్ళీ 18 యాడ్ చేయండి, 54 వస్తుంది, అది జీరాన్ యొక్క అటామిక్ నెంబర్. అలా నెక్స్ట్ 32 యాడ్ చేస్తే మనకి ఇక్కడ 86 వస్తుంది, ఇది మనకి దీని యొక్క అటామిక్ నెంబర్ అనమాట. సో అర్థమైందండి. అటామిక్ నెంబర్ కావాలంటే మీరు ఈ మ్యాజికల్ నెంబర్ ఫస్ట్ ఎలిమెంట్ ఏదైతే దానికి ఇలా యాడ్ చేస్తారండి. చూడండి హీలియం మనకి 0th కదండి, మనకి నోబుల్ గ్యాసెస్ 0th అని చెప్పాను నేను ఆల్రెడీ, 0th గ్రూప్ అంటాము. సో దీన్ని 0 నుండి యాడ్ చేస్తాం. ఫస్ట్ మనం 2 యాడ్ చేయాలి. 0కి 2 యాడ్ చేస్తే 2 కదండి. సో అది హీలియం యొక్క అటామిక్ నెంబర్. ఆ 2కి నెక్స్ట్ 8 యాడ్ చేయండి, 10 వస్తుంది, అది నియాన్ అనమాట. సో 10కి 8 యాడ్ చేయండి, 18 అనేది ఆర్గాన్ది. 18కి 18 యాడ్ చేయండి, అలా 36, అలా ఒక్కొక్కటి వస్తుంది. సో ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. సపోజ్ ఇంకొక ఎగ్జాంపుల్ కావాలంటే ఇక్కడ హైడ్రోజన్, లిథియం ఇవి ఉన్నాయి కదా, ఇవి కూడా తీసుకుంటే మనకి హైడ్రోజన్ యొక్క అటామిక్ నెంబర్ స్టార్టింగ్ ఎంత, 1 కదా. చూడండి ఇవి ఆల్రెడీ సో ఇక్కడ దీన్ని చూసుకున్నాం అనుకుంటే హైడ్రోజన్ మనకు తెలుసు కదా 1 అని. సో ఫస్ట్ ఇది మనకి 1 అని తెలుసు హైడ్రోజన్కి. 1కి 2 యాడ్ చేయండి, 3 వస్తుంది. సో 1కి మనం ఫస్ట్ 2 యాడ్ చేస్తే 3 వస్తుంది కదా, అది లిథియం యొక్క అటామిక్ నెంబర్. ఆ లిథియంకి నెక్స్ట్ 3 ఆల్రెడీ 2 యాడ్ చేస్తాం, నెక్స్ట్ 8 యాడ్ చేయండి. 3 + 8 11 కదా, 11 అనేది మనకి సోడియంకి. నెక్స్ట్ మనకి ఎంత యాడ్ చేయాలి, 8 యాడ్ చేయాలి. 11 + 8 19 కదా, 19 అనేది పొటాషియంకి. అండ్ పొటాషియం తర్వాత మళ్ళీ 18 యాడ్ చేయండి, అక్కడ 37 వస్తుంది, అది మీకు రూబిడియంకి. సో అలా ఒక్కొక్కటి యాడ్ చేస్తుంటే మీకు అటామిక్ నెంబర్ ఆ గ్రూప్లో వస్తుందండి. అంటే ఫస్ట్ది మీకు తెలుసుకుంటే నెక్స్ట్ అవన్నీ కంటిన్యూ చేయొచ్చు. సో ఇది మ్యాజికల్ నెంబర్ కోసం అండి. అండ్ నెక్స్ట్ ఏంటంటే మనకి అడ్వాంటేజెస్ గురించి చూద్దాం. అంటే మనకి మెండ్లీఫ్లో ప్రాబ్లం ఏంటి, మనకి ఈయనలో అడ్వాంటేజ్ ఏంటి, ఈయన అంటే ఎవరు, మనకి హెన్రీ మోస్లీలో అడ్వాంటేజ్ ఏంటి అనేది మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. అండ్ దీని తర్వాత మీకు ఆర్బిటాల్ కోసం కూడా చెప్తానండి. దీని నెక్స్ట్ క్లాస్లో మీకు అది కంటిన్యూ చేస్తాను. సో ఆల్ ఆఫ్ యూ టేక్ కేర్, బై బాయ్.